అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఏలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. Then was kindled the wrath of Elihu the son of Barachel the Buzite of the kindred of Ram against Job was his wrath kindled, because he justified himself rather than God. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒక రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, లలిత కుమార్ మొదలగు వారు రాము, రాములు, రామారావు ఇలాంటి పేర్లు క్రైస్తవులకు గనక ఉంటే వారిని 50-50 గాళ్ళు అనడం, మా పేర్లు మీరెందుకు పెట్టుకున్నారు అనడం, ఈ విధంగా క్రైస్తవులను దెప్పుతూ ఉంటారు. అంతేనా, మీ పేర్లు బైబిల్లో ఉన్నాయా అని పదే పదే అడుగుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ రాము అనే పేరు ఉంది, అది కూడా ఒక వంశస్థుడు, ఒక గొప్ప వంశస్థుడు, ఒక వంశానికి మూల పురుషుడుగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాము వంశీయుడు అగు ఏలీహు అని చెప్పబడింది. మరి అలాంటప్పుడు ఎవరు 50-50 గాళ్ళు? సృష్టికర్త అయిన దేవుని స్థానములో బహుదేవతలను కొల్చేవారే 50-50 గాళ్ళు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు 50-50 గాళ్ళు? మా పేర్లు మీరెందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతున్నారే, మీరే మా పేర్లు పెట్టుకుంటున్నారు.